హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీరా, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసుకునే వెజిటేబుల్స్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, గ్రీన్ పీస్ అండ్ కార్న్, గోబీ, టమాటాలు వేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొరియాండర్ అండ్ మింట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మష్రూమ్ కూడా యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాక అంతా మళ్ళీ కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వెజిటేబుల్ పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి కుక్కర్లో గ్యాస్ అంతా పోయాక వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. దీనిలో లాస్ట్లో కొంచెం గీ, కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ వెజిటేబుల్ పులావ్ చేసుకోవడం. దీంట్లోకి రైతా చేసుకుంటే చాలా టేస్టీ అయిన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.